మా ఆడికి ఎంత తేడా ఉన్నారా ఫోన్ అదే నడుతుంది అదే ఐఫోన్ ఏది ఇక్కడ ఓపెన్ చేసి చూద్దాం లైవ్ చూడు ఫోన్కి డబ్బులు వేస్ట్ ఆరు కారు మ్యాచ్ సార్ అదే పొజిషన్ సార్ అతనే 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 సార్ అతనే మళ్ళీ వాళ్ళ అడ్డు శ్రీకాంత్ అవును సార్ శ్రీకాంత్ సార్ ఫీల్డర్లో శ్రీకాంత్ సహా సాయితన్న కవర్స్ మీదనే అవుతాను సార్ ఆరు కారు కవర్స్ మీద ఒక్క మ్యాచ్ ఇది నా దగ్గర అదే అదే ఈయన ముందే ముందనే అవుతాయండి బ్యాట్ పెట్టండి సార్ టోకెన్ అంటుంది నెక్స్ట్ బ్యాట్స్మెన్ కార్తీక్ వస్తున్నాడా లెక్కూరు కార్తీక అదే అదే బోర్డులో అవుతుంది ఫ్రెండ్ ఫుడ్కి వచ్చినాక అవుతాడు సాయంత్రం అన్ని బ్యాక్ ఫుడ్ ఆడుతున్నాడు అదే అసలు వేస్తున్నా ఇన్ని బ్యాక్ ఫుడ్ ఆడుతున్నాడు ప్రతి బ్యాక్ ఫుడ్ ఆడుతున్నాడు కొబ్బరిస్తుంది ఎండాకాలం కూడా ఇట్లా చేయలేరు మనకైతే వెదర్ సార్ ఎండాకాలం ఇంకా ఏం సేమ్ మనం జబల్పూర్ పోయినప్పుడు అయినట్టు అవుతుంది ఎండ నైట్ చల్లగా ఉండే సార్ కొద్దిగా ఎండగా ఉంది వినొద్దు వికెట్ ఎవరని సాయిత్ర వికెట్స్ నాకే డాట్ చేస్తే సాయితన ప్రెజర్లో పోతున్నాడు పోతున్నాడు అవుట్ అవుతున్నాడు ఆరు కూడా అవుతాను ఫస్ట్ మ్యాచ్ సార్ పైసలు వేస్ట్ యూట్యూబ్లో కూడా పోస్ట్ కదా సార్ యూట్యూబ్లో పోస్ట్ అవుతుందిరా కొంచెం ఎంతవరకు అయిందో అంతవరకు వస్తుంది ఏ ఈ వాందే ప్రాబ్లం రా మనది కాదు సార్ ఫోన్ ప్రాబ్లమ్ సార్ ఫోన్ ప్రాబ్లమ్ హీట్ అవుతుంది ఇది ఎండలో ఉంచినాం కదా సార్ ఎండలో ఏది ఉంచిన ఆండ్రాయిడ్ దీనికి తేడా ఉంది సార్ జస్ట్ కెమెరా అంతే సార్ ఏం లేదన్న ఫీచర్స్ ఏం లేదన్న ఇంకోటి ఇది ఎవరో భయపడతారా ఎవరన్నా అశోక్ నాకు చేసి టిఫిన్ కూడా భయపడతారు సరే ఎంబడే సైన్ అవుట్ అయితే సేవ్ అయినట్టేనా నేనంటే సైన్ ఇన్ అయ్యిండ్రా నేను సైన్ అవుట్ అవుతే మళ్ళీ అదే లాగిన్ అవుతుంది ఎంబట పాస్వర్డ్ సేవ్ అవుతుంది ఎట్లా మరి ಇಲ್ಲ ಸರ್ ಕ್ರಿಕೆಟ್ ಇಲ್ಲ ಸರ್
యూట్యూబ్లో సార్, గూగుల్ అకౌంట్. యూట్యూబ్ అయిపోయింది. అయిపోయింది. అలా అడ్వాడు ఎంత కొట్టినా క్యాష్ డ్రాప్ అయినా సార్ అన్నది, క్యాష్ డ్రాప్ అయినా మీరు వెళ్ళగానే వచ్చి క్యాష్ ఇచ్చారు సార్. అశోక్ గారు ఎంత ఎంబడేనా సార్ గోల్డ్ బయటపడ్డా సార్. కృష్ణ సార్ బయటికి వెళ్ళింది బాల్. అశోక్ అన్న బ్యాట్ మిడిల్ స్టంప్ మీద ఉండే, నెక్స్ట్ స్టంప్కి వెళ్ళి బ్యాక్ పిచ్చింగ్ బరాబర్ అయింది. స్ట్రైక్లో మనోభిరామ్ అరే అరే ఓ దాంట్లో అన్నం అలా పెట్టినాము. అన్నమును అదే వెజ్ సపరేట్ పెట్టినా కదా, వెజ్ అదే ఓ బాటిల్లో వాటర్ పట్టుకొస్తావు తింటా. వెజ్ ఓన్లీ. ఎంత టార్గెట్ ఉందా? సార్ 82. వికెట్ తీస్తేనే కథ. 4 వికెట్లు పడితే కథ. కాయతోట ఓవర్ 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 సార్, ఓవర్ సార్, ఓవర్ 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 సార్, ఓవర్ సార్. ఇది ఒక సింగిల్ వచ్చిన తర్వాత డాట్ అయింది. పెడుతున్నా సార్. ఇంకా పోనీ వన్ కొట్టు. బ్యాక్ బో ఇప్పుడు రెండు ఇప్పుడుదా 4 1 సార్, 4 1. ఇప్పుడు 4 ఫస్ట్ తర్వాత 1. నెక్స్ట్ వినీత్. ఇస్తే డబ్బులు పోయినాయి. ఇప్పుడు దీనికి 300 రా ఇంకా మ్యాచ్కి. కూర్చొని తింటారా? అలా ఇంత లేదు కానీ తినాలి కదా. ఓకే
వీడు ఏందిరా వాడిని కొమ్మను బోల్ క్యా సార్ అదే మమ్మీ చెప్పింది సార్ మీ ఇచ్చేది అమౌంట్ 300 ఓకేనా చార్జర్ కూడా కేబుల్ కూడా ఇచ్చాను సార్ లైవ్ లైవ్ రికార్డ్ అయితే అది ఒరే గిన్నె చేసినారా కర్రీస్ ఏ కార్తీక్ ఇంకా సార్ ఇంకా కర్రీస్ ఎందుకురా వెళ్తావా నువ్వు మరి సార్ వెళ్తావా అయిపోయినాక వెళ్తావా మ్యాచ్ అయిపోయిన మ్యాచ్ ఫుల్ ఇన్నింగ్స్ తర్వాత ఓకే అవుట్ 6 బండి ఎవరు ఇది మళ్ళీ మధ్య ఎట్లా పోవాలి సార్ ఏంటిది నేను మ్యాచ్ తర్వాత పోతా ఎవరు కప్ వస్తావో సరే సరే ఓకే 2 2.4లో స్టార్ట్ అయ్యి 4 మర్చిపోగా తీస్తాడు ఎవరు నీ బ్యాటే కదా ఆర్ఆర్ విన్నర్ ఇక 24 4 overs 1 wicket బౌలర్ సూర్య కొట్టింది ఎప్పుడు బ్యాట్స్మెన్ అందరూ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయింది కదా వీళ్ళంటే సేమ్ ప్రాబ్లం మీ లెక్కనే అయింది సేమ్ అయింది సార్ దారి చేసిన సార్ 32 బాల్లో 5-6 కొట్టున్నారు శశాంక్ డబల్ వచ్చారు సార్ మనకు శశాంక్ అని ఒక 150 సెకండ్ మెయింటైన్ చేస్తారు సార్ 32 బాల్ 30 వేస్ట్ వికెట్ కొట్టామంటే మేము 30 కొట్టాను స్టాండ్ ఇస్తున్నామంటే వాడు 20 ఓటు కొడతాడు విరిగిపోతే చూడు హే సచిన్ గారి బ్యాటర్ అది కానీ రా ఏం కాదు నాకింగ్ అయిపోయింది నాకింగ్ అయిపోయింది మేము ఓడిపోయాం మీరంతా మీరు ఓడిపోయారు నేను చెప్పినా కదా సార్ బ్యాటింగ్ కూడా మంచిగా ఆడింది సార్ బ్యాటింగ్ ఇచ్చిన అయిపోయింది సార్ నేను లాస్ట్ చూసినాం సార్ పటా కొడుతున్నాడు ముందర బిల్డింగ్ ఉంటా దాంట్లో తాకితే తాకుతుంది ఇంకెంత కొట్టారు 50 కొట్టారు సార్ 94 బాల్ 50 సార్ ఈజీ కొడతారు ర్యాక్ కిరాణా సార్ స్కోరే తక్కువ ఉంది కదరా మిస్టేక్ అదే
అన్నీ ఉన్నాయిరా. సార్ 3 లెఫ్ట్. అత్తరుకి ఇచ్చినప్పటికల్లా వికెట్ తీసి అత్తరుకి ఇచ్చినప్పటికల్లా వికెట్ తీసి ఇచ్చింది. వికెట్ తీసి ఇచ్చింది. కొట్టేసినాం కదా అని వికెట్ తీసి ఇచ్చింది. ఫస్ట్ బాల్ వికెట్ సార్ ఎట్లా తర్వాత ఉత్తలేడు సార్ ఊకే నటు చూస్తున్నాడు. లాస్ట్ బాల్ సార్. పొట్టు కొడుతున్నాడు సార్ నర్సు వస్తున్నారు సార్. లాస్ట్ బాల్ ఎంత స్కోర్? 31 ఓవర్ ది లాస్ట్ బాల్. ఎంబీపీలు ఎవరు ఉన్నారు చూడరా? ఎంబీపీలా? అరే రండి బ్రో. అరే ఎన్ని రన్స్ టు? ర్యాపిడో బుక్ చేసుకోగా. ర్యాపిడో బుక్ చేసుకుంటే అయిపోతుంది. వీళ్ళు రారు ఇప్పుడు. నైట్ అవుతుంది. నైట్ అవుతుంది వెళ్ళిపోయే వరకు. ఇప్పుడు వెళ్ళిపో. నైట్ అయితే వెళ్ళే వరకు పర్వాలేదు. ఇప్పుడు ఎందుకు వెళ్ళాలి సార్? నేను మ్యాచ్ తర్వాత పోతాను సార్. ఇప్పుడు ఎందుకు పోవాలి? అదే మ్యాచ్ తర్వాత బాగుంటుంది. నీ ఇష్టం అది. మమ్మీ ఓకే అంటుంది. రాత్రం ఉంటే కూడా ఏం పర్వాలే సార్. వినీత్ సార్. వినీత్ బౌలింగ్. వినీతేనా? ఎంత కొట్టిండు రావాడు 2 మ్యాచ్లలో? 103. 6 మ్యాచ్లో 103 సార్. 103 ఏంది? యావరేజ్ 26. 103 ఏంది స్కోర్? టాప్ స్కోర్. యావరేజ్ 26 సార్. 27. రేటే కదా? అవును సార్. జతిన్ బౌలింగ్ చేస్తుండే. థర్టీ యార్డ్స్ పెడతాడేమో రా దిమాదప్పుడు. రవీణ్ గారు కూడా అట్లనే పెడతారు సార్. బయటకు పంపాయంటే 45 దగ్గర పెడుతున్నాడు. స్పిన్నర్కి ఎప్పుడూ దగ్గర పెట్టద్దు. స్పిన్నర్ ఎవరు వేసి? నేను వేసిన రాజు పంపించలేరా సార్? నేను శివన్ దగ్గర బౌండరీ ఉన్నాను సార్. ఆయన 30 మీద ఇట్రా పెరుగా వస్తుంది. చెప్తున్నా ఈడుంటే అడగ కవర్ చేసుకో. బౌలర్ రాము సార్. సేమ్ 12 వికెట్ తీసుకోండి సార్. ఎంబీపీకే మ్యాచ్ సిరీస్ పోతారా? రాము టాప్ 3. ఎప్పుడైనా అట్లా వేస్తున్నాం కదా సార్. వినీత్ బ్యాట్ ఇంకా బాల్ 2 ఉన్నాయి సార్. బౌలింగ్లో 8 వికెట్ తీసుకుంది. ఎవరు? వినీతా సార్. లాస్ట్ మ్యాచ్ మళ్ళీ మెడల్స్ ఎప్పుడు ఇస్తారు? 4 వికెట్ తీసుకుంది సార్. మెడల్ ఎవరికి? మెడల్స్ మీకెందుకు వస్తాయి? చెప్తున్నా మెడల్స్ ఎప్పుడు ఇస్తారు? విన్నర్స్కే. అవును సార్ మెడల్స్ మర్చిపోయినా
మనమే ఏమన్నా 4 వికెట్ తీసుకుని విన్నర్ తీసుకుంది నేనే అవుట్ అయినాను బౌలింగ్లో నేను అవుట్ అయినా నేను అవుట్ 4 వికెట్ ఏం భరించరు ఇది గోవాలో కూడా హ్యూమిడిటీ ఇంత ఘోరంగా ఉందిరా ఇవాళ చాలా నిన్న కూడా ఇట్లా ఉందిరా అవును సార్ నిన్న వర్షం తర్వాత మస్తు కొట్టింది సార్ సరే తీసుకున్నారా తీసుకోపోతే తీసుకోపోతారు కదా ఆగాడే సార్ ఎన్ని తీసేది ఉన్న దాంట్లో వాడండి $39 6 overs 1 wicket 6 ఓవర్స్లో 39 అంటే 36 బాల్స్ 39 రన్స్ మంచిగా చేశారు వాళ్ళు బ్యాటింగ్ టీం మేము జస్ట్ 48 ఆల్అవుట్ అయింది 100 చేయాల్సి అనుకున్నాం కదా 100 అయితే ఏం కాపోయేదండి వాళ్ళకి మేమే 100 చేస్తే వాళ్ళకి గెలవడానికి ఇంపాసిబుల్ వాళ్ళకి అందుకే 48 చేసాం వాళ్ళు గెలిచాం మేము ఓడిపోయాం ఎలిమినేట్ అయిపోయినాం అవును అంతే నెక్స్ట్ టైం ట్రై చేస్తాం అవును సీజన్ 7 ఉంటుంది కదా నెక్స్ట్ టైం ఫైనల్స్ పోవాల్సింది అవును మళ్ళీ మ్యాచ్ పెడతారా నెక్స్ట్ మంత్ ఉంది ఇక ఎవ్రీ మంత్ ఉంటుంది సీజన్ 7 నెక్స్ట్ మంత్ అంటే సేమ్ గ్రౌండా ఎందుకు గ్రౌండ్ చేంజ్ చేయాలా వద్దు ఇదే బాగుంది వైఫై ఉంది అంటే ఈరోజు 14th కదా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీకా థర్డ్ వీక్ ఉంటుంది సేమ్ ఇది సెకండ్ వీక్ కదా థర్డ్ వీక్ ఇది థర్డ్ వీక్ సేమ్ థర్డ్ వీక్ ఉంటుంది పోవాలి 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 మెల్లగా కొట్టరా వాడే మ్యాచ్ వానికి ఇక 16 బాల్ 29 వాడు స్కోర్ ఎంత 29 రికార్డ్ అవుతుంది నిజంగా సార్ మస్తు గమ్మత్ సార్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే చూస్తున్నారు సార్ అక్కడ బ్రో అక్కడ ఫ్రంట్ అటు రాయి దగ్గర రాయి ఉంది కదా ఆడ చూడు అన్నే ఆ లోపల లేదా ఆడనే పడిందిరా ఎగ్జాక్ట్లీ అక్కడ కాదు ఈ మనోడు దిగింది కదా అక్కడే పడింది లెఫ్ట్ ఇంకా లెఫ్ట్ చూడు
కొంచెం వెనకాల అరవింద్. దొరికింది అరవింద్. అదో దాంట్లో పడింది అది. యాభై కొడుతున్నాడు కార్తిక్ వాడు స్కోర్ 29. ఇప్పుడు 29 అయింది. 36 35 45 45 35 కదా లాస్ట్ కొట్టిండి సార్ 45 మళ్ళా అవుట్ మరి 49. 49 ఈ ఊర్లోనే కొట్టాడు. ఆయన ఒక్కడే కొట్టుకుంటుండు. 33 కొట్టిండు ఒక్కడే. మన ఎక్కువ బాల్ ఏం ఆడలే. 17 బాల్ 3 ఓవర్లు. 50 రా స్ట్రైక్ తీసుకుంటా అంటున్నాడు. 50 సార్ 50 బ్రా బ్యాటే బాయ్. తనది 50-50 తనది కాదు. 50-50. టీమ్ 50. వాందిరా వాంది కాదే సార్. వీడు అంటున్నాడు ఊరికే వస్తున్నాడు. పిచ్చిలేసిందా వాంది ఎద్దామని అడుగుతున్నా 34 సార్ వాంది. కార్తిక్. కార్తిక్ స్కోర్ ఎంత అరే సింగిల్ తీసి తనది వాడికి వస్తుంది. బ్రో? అరే రవీంద్ర, కార్తిక్ స్కోర్ ఎంత? 34. అయితే 34 29 ఉన్నప్పుడు 6 కొట్టిండు. కాదు సార్ 29 6. ఒక 4 కొట్టింది 34, ఒక సింగిల్ తీసింది 34. యాక్చువల్గా బాగా ఫాస్ట్ ఉన్నాడు సార్. ఏ కాలేజీ సార్ ఏ కాలేజ్ నీది? అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్. అరే ఏ కుకట్పల్లియా? నారాయణ దాంట్లో జనం అవుతారు. రోజు మ్యాచెస్ వీడే ఫస్ట్ ఓవర్ వేస్తుండు బౌలింగ్. ఫస్ట్ ఓవర్ అది కూడా స్పెల్ 4 overs. నాకు దొరకదు ఛాన్స్. నీకు దొరికినాయి కదా ఎన్ని ఓవర్స్ వచ్చినాయి మొత్తం? ప్రతి మ్యాచ్ 2 overs ఇచ్చిన సార్. మరి ఇంకా మనం 20 overs ఆడలే కదా, 16 overs ఆడినాం. అవును, అంటే వర్షం వల్ల 16 అవర్స్ పడింది కదా మ్యాచెస్. 16 overs కాబట్టి నిన్న ఓన్లీ ఫస్ట్ ఓన్లీ 1 hour ఇచ్చావు. 2 overs ఇవ్వాలి సెకండ్ ఇన్నింగ్స్ లో. నిన్న నువ్వు ఫుల్ టచ్ వేసినావు కదా, వైడ్ వేసినావు కదా, 28 రన్ కొట్టేసింది కదా. 28 రన్లు కొట్టేసినావు. ఇవాళ నీకు 2 overs ఇచ్చినా కదా, ఒక వికెట్ తీసినావని. ఫస్ట్ మ్యాచ్ 2 overs ఇచ్చినా కదా, ఒక వికెట్ ఇచ్చినావని. ఓవర్ నెక్స్ట్ బౌలర్. నెక్స్ట్ సీజన్ చూద్దాం ఎంత తీస్తానో. ప్రాక్టీస్ చేయి మరి. ప్రాక్టీస్ చేయి, వైడ్ లేయకు. శ్రీకాంత్ బౌలర్. ఏం ఉపరించరా వేస్తుంది బయట. రోడ్డు మీద కారు ఉన్నది, దాని బస్సు కొట్టుకుంటే చచ్చిపోతే సార్. అలా రాకుంటే సార్ నైట్ నొక్కుని పోతే సార్. నూక్క పోరాదు, అది లాక్కుంటుంది కానీ అవుట్స్కట్స్లో ఉన్నాయి కదా సిటీలో. కార్తిక్ స్కోర్ 34 in any balls. ఎన్ని బాల్స్? 18 or 20 ఆడింది. 19 balls. అదే 19 balls 34. బాగా చేసిండు. ఆయన మంచిగా కొట్టిండ్రు అందరికన్నా సార్. ఆయనే మంచిగా అయింది సార్ నాకౌట్ మ్యాచ్లో. ఎంత కొట్టిండు? 6 కొట్టిండు, 6 runs కొట్టిండు సార్. ఏమైంది? ఎంత కొట్టినాను నాకౌట్ మ్యాచ్లో? లాస్ట్ మ్యాచ్ రన్స్ తీసాను కదా. ఎంత తీసినా? 4 or 5 నాట్అవుట్. నాట్అవుట్ సార్. ఒక్క బాల్ డాట్ చేయలేదు సార్. మంచిగా ఆడిండు సార్. అది కూడా నేను నాట్అవుట్, అది కూడా డక్అవుట్ కూడా కాదు. 4-5 నేను ఆడి నేను నాట్అవుట్ ఉండేది. నాట్అవుట్ వాడు అవుట్ అయ్యింది. ఆయన అడిగినా సార్ బ్యాటింగ్ ఎక్కుతావు అంటే లేదు నేను లాస్ట్కి ఎక్కుతా అంటే. అవునా? బౌలర్స్ లాస్టే కదా. అట్లా ఏం లేదు, నువ్వు ఆడతా అంటే పంపిస్తాను. ఫస్ట్ టైం ఈ బ్యాటింగ్ వచ్చింది నాకు ఈరోజు. మొత్తం మీద కెరియర్లోనా?
ఈ మ్యాచ్లో ఎన్ని మ్యాచ్ ఆడు ప్రొఫైల్లో 13 మ్యాచ్ 45 రన్స్ ఏమో ఉన్నాయి. అయిందా? ఎన్ని వికెట్స్ తీసిండు మొత్తం మీద? అవుట్ అవుట్ అవుట్. లేదు లేదు, బాల్ లేదు చేతిలో. చేతిలో బాల్ లేదు, రికార్డెడ్ అన్ని. ఎన్ని వికెట్స్ ఎన్ని వికెట్ తీసిండు మొత్తం? రోజు చేయి ప్రాక్టీస్. నెట్స్లో చేయి బాగా. అదే ఉంది కదా నెట్ ఇంట్లో, అదే మీ దాంట్లో సార్. ఎవరో ఒకరిని బ్యాటింగ్ చేయమని చెప్పేసి చెయ్యి. బౌలింగ్ ఏం అడుగుతుండు వాడు. బోల్ లేదు రజనీ, టర్న్ అయింది ఎక్కువ. నేను 4-5 రన్స్ చేసి నాట్అవుట్. గుడ్ గుడ్. కానీ వాడు అవుట్ అవ్వకపోతే నేను బాగా ఆడుండేది. డబల్ డిజిట్లో ఆడుండే అప్పటికి. 5 innings ఆడిండు బ్యాటింగ్. 51, 44 హైయెస్ట్. సార్ 44 కొట్టినావా నువ్వు? 44 కొట్టినావా? ఎప్పుడు ఎవరి మీద? ఎప్పుడో కేసీఏలో నేను 44 కొట్టినా. 9 వికెట్ తీసుకోండి సార్. 11 మ్యాచెస్లో 11 innings. చాలు కదా, గ్రేట్. 3 ఒకటి మన వాళ్ళు బెటర్ కదా. బెస్ట్ బౌలింగ్ 3 wickets 12 runs. బాగానే ఉంది, అదే అంటున్నా. ఎన్ఎస్సీకి ఆడతాడు ఇక. ఒక్కటే 6 ఇచ్చిండు సార్ మొత్తం మీద. అదే సార్ 30 ఓవర్లలో అదొక్కటే సార్. అదొక్కటే మనోళ్ళే కొట్టిరు, అది కూడా దుర్గా కొట్టారు. గ్రేట్. వైట్ తగ్గి మంచిగా ఆడు, మళ్ళీ ప్రాక్టీస్ చేయి. అదే ఇంట్లో చేయాలి. ఫిట్నెస్ చేయి, బాగా ఫిట్నెస్ చేయి. రోజు 5 km కొట్టు రన్నింగ్. మీ అపార్ట్మెంట్ చుట్టూ ఒక 20 rounds కొట్టు సరిపోతుంది. నిజం, ఫిట్నెస్ బాగుంటుంది. సీజన్ 7లో ఇంకా బాగా బౌలింగ్ చేస్తా. బౌలింగ్ అదే అప్పటికల్లా ఫిట్ కావాలంటే ఫిట్నెస్ బాగా మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ సీజన్ మళ్ళీ బౌలింగ్ చేస్తా, బ్యాటింగ్ కూడా బాగా చేస్తా. ప్రాక్టీస్ అవుతాయి ఎక్కువ. స్కోర్ కూడా మేము ఫైనల్ కూడా గెలిచవచ్చు సీజన్ 7లో. అన్ని టీమ్స్ ఈక్వల్గా తీస్తున్నాం రా, మిస్టేక్ లేదు. నీకేమవుతుందంటే అన్ని మ్యాచ్లు ఆడి లాస్ట్కి పోగొడుతుంది. అవును సార్, అదే అర్థం కాదు సార్. तू देखा रे वो कार्तिक कैसा 2 विकेट्स निकाला, बाउल्ड वो भी. तू भी विकेट निकाला, बोला था मैं विकेट जाएगा, विकेट ले लिया तूने. वो भी बाउल्ड और कैच आउट. నేను చెప్పాను, ఆయన చెప్పిండు సార్ వికెట్ వస్తుంది, వికెట్ వచ్చింది. నేను ఇక్కడ చెప్పలే 1 bowling వికెట్ వస్తా, నేనే చెప్పాను. నేను ఇక్కడే ఉండే చెప్పాను, అడిగినా నేను. तुम्हारा बॉलिंग में मैं बोला ऑलरेडी, विकेट आता है इनको दे दो बोले, तुम्हारे को दे दो बोले, ले लिया विकेट. ఎవరు వికెట్ అవుట్ అయినప్పుడు? అప్పుడా సార్ వాడే కదా, వాడే అక్కడ స్క్వేర్ లెగ్లో. నేనే ఇప్పించా అప్పుడు బౌలింగ్. जब तो फाइन लेग पे था ना, सर बोले बॉलिंग दो बोल कर, विकेट लेता बोल कर विकेट लिया था. वेरी गुड. వాడు మెయిన్ వికెట్ తీసిండు అప్పుడు. आओ सर मेन विकेट विषय. वो मेन विकेट है, उनको निकाल दिया ना तुम. వీడు వికెట్లు తీస్తే వీడు సేఫ్ సైడ్ ఉంటాడు. ఇంక కాంపిటీషన్ ఎవరు రాడు ఇప్పుడు. ఎవరు లేరు సార్ కాంపిటీషన్ ఇప్పుడు. వాడు వస్తుంది కార్తీక్. లేదు సార్, కార్తీక్ ఎంత ఉన్నా చూడు.
కార్తిక్ ఏ మ్యాచ్ ఆడలేదు సార్, స్కోరే లేదు ఆయనకి సార్, ఎవరు లేదు సార్ స్కోర్. వినితే ఉన్నాడు సార్ టాప్లో. 100 సార్ ఆయన కొట్టింది, ఎవరు లేరు 100 కాంపిటీషన్లో. 5-6 ఇన్నింగ్స్లలో కొట్టలేకపోయిందంటే వేస్ట్ రా. సెకండ్ సచిన్ ఉన్నాడు సార్ 79. అరుతావేంట్రా సార్ అరుతుండు. కార్తిక్ 50 కొట్టినా సార్ రాదు సార్. ఇక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది. 4 5. అటే త్రో అరే సెట్. అంత ఎఫర్ట్ పెట్టి వేసిండు, పికప్ చేయాలరా బ్యాక్. కార్తిక్ స్కోర్ ఎంత? 40. బా 10 runs ఇంకా 50. బాల్స్ బాల్స్ బాల్స్. లాస్ట్ బాల్ వన్ మోర్. వినీత్ వికెట్కే పెట్టరా సార్ అరే హైట్ యార్ కట్ రై. రేపు మీరు ఎకానమీలో మెడల్స్ ఇస్తారా? ఇండిపెండెన్స్ డే కదా రేపు. ఓన్లీ సర్టిఫికేషన్ ప్లస్ ఫ్లాగ్ హాస్టింగ్ కూడా చేస్తారా? విన్నర్స్ టీము కాదా నేను రాను కదా. రా, ఏమైంది ఉప్పల్ వచ్చేసాయి మెట్రో ఎక్కి వచ్చి అకాడమీకి వచ్చాయి. 9 కంప్లీట్. అంత దూరం ఎంత 45 minutes 61. రాను సార్. మ్యాచ్ ఏం లేదు ఏం లేదు. ఊరికి సర్టిఫికేట్ తీసుకో, 61. సర్టిఫికేట్ తీసుకో. ఓవర్ 9 hours కంప్లీట్. ఎవరైనా ఇచ్చారా నీకు ఇంతవరకు సర్టిఫికేట్? 21. తీసుకొని 21. చూస్తా. ఏం చేస్తావు రేపు మొత్తం? 66 balls 21 runs. రేపు ఏం చేస్తావు డేలో? డేలా రేపు ఏం చేస్తావు అంటున్నాను. రేపు అందరూ 15 ఆగస్టు హాలిడే కదా. కమ్యూనిటీలో ప్రాక్టీస్ చేస్తా. 6 o'clock మెట్రో ఎక్కేసి వైట్ అండ్ వైట్స్లో వచ్చేసి, ఓకే? వితౌట్ కిట్తో వచ్చాయి. కిట్ అవసరం లేదు, రేపు సర్టిఫికేట్ తీసుకొని పో. వెంబటే అయిపోతాయి, 1/2 hourలో క్లోజ్ అయిపోతాయి. మళ్ళీ వెంటనే ఇగో సచిన్ ఎక్కిస్తాడు అక్కడ నేను మెట్రో, ఓకే? ఎట్లా కాన్ఫిడెంట్గా చెప్తున్నావు నువ్వు వికెట్ అలర్ట్ అని? ఏ నమ్మకంతో చెప్పినావు చెప్పు. వీడిని పోయి కుక్కని కొట్టాడు. లేదు సార్, పవర్ సార్. మనోభిరామ్ ఆడతారు సార్ సింగిల్ తీసుకుంటే, ఆయనకు పవర్ లేదు సార్. మనోభిరామ్ ఆడతారు సార్. ఈయనంటే బయటనే కొడతాడు సార్ ఈయనకి ఇస్తే. కార్తీక్ అవుట్ కాడు. కొడతలేడు సార్ ఆయన. స్ట్రైక్ ఇస్తున్నారు సార్, 50 కొట్టాలని. ఇద్దరు ఆయన 23 balls అంటే ఈయన 23 balls కాదు, తన 50. మనోవీర వాడు స్కోర్ ఎంత? 14 ఓన్లీ. స్కోర్ ఎంత టోటల్ స్కోరా? 63. టార్గెట్ ఎంత? 82. 50 కొట్టేస్తాడు. చూసుకోరా నాయన, చంపుతున్నాడు అందరినీ. ఇంకా ఎన్ని రన్స్ ట్రైన్ బ్రో? చంపుతున్నారా? 19 to విన్నా. అప్పుడు దాకా వాడు 50 కొట్టేస్తాడు. 50 అవుతుంది. సార్ 50 కొడితే ఫస్ట్ టైం వస్తారు సార్. ఎంత కొట్టింది? అవురా 50 కొడితే ఫస్ట్ వస్తాడు. ఫస్ట్ వస్తుంది సార్. అదే బెస్ట్ ఫీల్. గుడ్ ఫీల్డింగ్. ఎంవీపీలో ఆయన ఉంటాడు సార్. గ్రేట్ రా. చెప్పినా కదా నేను. ఎంవీపీలో విన్నుతే ఉంటాడు ఆయన. గ్రేట్ ఫీల్డింగ్. సిరీస్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఎంవీపీలో విన్నుతే ఉన్నాడు సార్. బెస్ట్ బ్యాట్స్మెన్ వీడు వస్తున్నాము. 2 balls సార్. ఏం భరిస్తుందా ఇలా? వెదర్ టోటల్లీ ఫెయిల్ ఉంది. హ్యూమిడిటీ స్టార్ట్ అయింది. మనకు కూడా గోవా లెక్క అయితే మనం కూడా గోవా వెదర్ వేస్ట్ వెదర్.
బ్రో వాడు 50 వాడు స్కోర్ 40 కదా 43 43 ఇంకా ఇంకా 4 రన్స్ 7 రన్స్ నో ఫ్రీట్ ఫ్రీట్ కొట్టేసాయి సంపుడా ఇక అరే రన్అట్ అంటారు మళ్ళీ అగైన్ నో బ్రా 47 అగైన్ నో యాక్చువల్లీ ఇచ్చేసింది ఓవర్ అంట అదే ఓవర్ ఇచ్చేసింది ఎనిమిది పెట్టాలరా బౌలర్ బౌలర్ సూర్యకిరణ్ హార్దిక్ పాండ్యా ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు అక్కడ నేను సింగిల్ తీసి నేను కొట్టేసా కమ్యూనికేషన్స్ ఉంటుంది టీమ్స్ టీమ్ మాట్లాడుకుంటారు ఎన్ని రన్స్ ఇంకా 8 రన్స్ 8 రన్స్ వా ఆవిడ 19 ఉండే కదా 4 కొట్టిండు కొట్టిండు కదా 4 కొట్టిండు 15 ఆడో 4 ఆడో 4 వాడు కొట్టలే ఓవర్ అక్కడ 11 ఒక నోబు 10 ఇంకా సింగిల్స్ సింగిల్స్ 2 సింగిల్ వచ్చినాయి 2 సింగిల్స్ బాగానే రోడ్ ఉంది మనోభిరాంకి తగల గట్టిగా సింగిల్ అది వాళ్ళిద్దరే చేసేస్తారు ఇంకా మ్యాచ్ వితౌట్ వికెట్స్ ఎన్ని వికెట్స్ పడినాయి 3 1 వికెట్ 1 వికెట్ ఏనబ్బా 10 వికెట్స్ రే పోలే ఆడికి పోవాలి మ్యాచ్ కార్డు ఉన్నారా ఏమైంది కాంగ్రాట్స్ రే ఎప్పుడు ఇచ్చిర్రా డేటు ఓకే 1.5 month ఓకే సూపర్ అయితే ఇప్పుడు దాన్ని ఏం సంగతి దాన్ని మరి ఏం చేద్దాం 7 రన్స్ రా నేను ఎలా బౌలింగ్ వచ్చి రన్నింగ్ లో ఆగిందంటే ఏం బౌలింగ్ వేసి అవుట్ చేసేయి షర్ట్ చేంజ్ చేసుకో ఇగ్నిషన్ ఇప్పుడు అదే సెల్ఫ్ మోటార్ ఆన్ అయితే ఇప్పుడు ఇగ్నిషన్ అన్నీ వెలుగుతాను ఇగ్నిషన్ ఆన్ అవుతుంది సెల్ఫ్ కొడితే ఎక్కుతలేదు అది సపోర్ట్ లేదు అసలు అవుతుంది స్టార్ట్ అవుతుంది డక్క కొడితే సెల్ఫ్ అంతేనా 3 స్టార్ట్ అయింది రన్నింగ్లో పోతుంది ఆగుతుంది అంతే కదా అంతా బాగానే మళ్ళీ బ్యాటరీ ఒక్కసారి మళ్ళీ బ్యాటరీ చూపిస్తలేదు ఓసారి మళ్ళీ బ్యాటరీ వైర్లు లూజ్ అని అరే కార్తీక్ రెండు తీసుకున్నాను ఏ పక్క ఎప్పుడు పెట్టలే చిన్న ప్రాబ్లమేనా ఎప్పుడు తెమ్మటే ఎలక్ట్రీషియన్ పట్టుకొని వస్తాయి ఇక అవునవును మనం తీసుకొస్తాయి అబ్బాయి ఇక బండి పక్కకు పెట్టినా ఇక ఎల్లుండి అవుతుంది
గ్రౌండ్ కాడ పెట్టలే, రోడ్డు మీద సైడ్ పెట్టి. 6 to win. మన కాడ కాదురా, ఇక్కడ చెల్లపల్లి సైడు. కార్తిక్ స్కోర్ ఎంత? ఇక వాళ్ళు ఇవ్వలే, హైవే రోడ్ 49. 48. నువ్వు తీసుకోపోతే ఇంట్లో నైట్ అయినా వచ్చి వాడు చేయించుకొని ఆడదా పట్టుకుపోతాం కానీ ఇంకో బాల్ ఉంది. అయిపోయింది ఓవర్. రోడ్ మీద అంటే షాప్ ముందు పెట్టిండ్రా. చెప్పిన వానికి చెప్పిన రియల్ ఎస్టేట్ షాప్ ఉంటుంది, రియల్ ఎస్టేట్ షాప్ ఉంటుంది కదా వాళ్ళ దగ్గర పెట్టి మళ్ళీ బౌలింగ్ చూస్తే పొద్దున వచ్చి తీసుకోవాలి. పొద్దున 10 గంటలకు వస్తారా, 10-11 అయితే లొకేషన్ మ్యాచ్ కార్డు ఉన్నారు, అయిపోయేసరికి 1 గంట అవుతుంది, అర్ధ గంట అవుతుంది. ఎంత టైము అంతేలే, 1 అవర్లో తీసి చూపిస్తా. అరే 6 to win రా. బాగా చేసేస్తారులే. ఓకే తీసుకో మరే బండి. నువ్వు పెట్టు మరి ఏమనుకన్నా. అరే పెట్టు 5 to win. ఏమో రావాడు ఫోన్ చేసి మొన్న బ్లూ కలర్ ఉందంటే బ్లూ స్కోర్ 49 కదా. బ్లూ ఎందుకు నాకు రెడ్డే, నాకు కూడా రెడ్డే బాగా నచ్చింది అందులో. రెడ్డే అంటే రెడ్డే వచ్చేదాకా వెయిట్ చేయాలని 3 నెలలు లోపే ఇస్తుంది. ఎన్ని టు విన్? 5 to win, 4 to win? అంటే అదే అదే ఇంకా అంతే. అదే రెడ్డే బుక్ చేసిన. సరే సరే రా మరి. కార్తీక్ మాన్కడి మనది మ్యాన్ కటింగ్ సీజన్ 2లో స్టార్ట్ చేసింది సార్. మనం ఇయ్యలే కదా, మనం ఇవ్వలే సార్. మనం ఇంకెవరు స్టార్ట్ చేయలే. మనం మొన్న 49 లాస్ట్ 50 అవుతుంది వాడిది. ట్రై చేస్తారు సార్. 50 అవుతుంది ప్లస్ 5 runs to win. బౌలర్ వినేత్ వికెట్ కావాలి, వినేత్ వికెట్ కావాలరా. అరే వాడు 1 run 50 అవుతుంది, 5 runs to win. వినేత్ వికెట్ వికెట్ ఓట్టుకున్నట్టే కప్పు. వికెట్ వికెట్ సార్ వీళ్ళే కొట్టిరా. ఎన్ని సీజన్లు కొట్టిర్రా 3-4 అశోక్ గారు? 3-4 కొట్టారు సార్ వాళ్ళు. పోయిన సీజన్ అశోక్ ముంబై ఇండియన్స్ లెక్క ఆర్సీబీ కప్పు కొడతాడు ఇవాళ. రవీన్ సార్ ఆర్సీబీ. అదే వీళ్ళే ఆర్సీబీ ఇప్పుడు. 6 ఫినిషింగ్ షాట్, ఫినిషింగ్ షాట్. గెలిచారు ఫైనల్. బ్యాట్
సెలిబ్రేషన్ ఇంకా ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ టీమ్ వన్ ద కప్ ఆర్ఎస్పిఎల్ సీజన్ 6 కప్ని గెలుచుకుంది. ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ సాహిత్ కెప్టెన్సీలో కార్తిక్ అలా అద్భుతమైన పర్ఫామ్ చేసి టీంని వెన్నంటి గెలిపించుకున్నాడు.